ఉండి ముందు వెనక నడిపించి బలపస్తారు పసుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించిన పేట గారిని ప్రత్యేక వందనాలండి. ఈ సమయంలో రామ గారు రండి అయ్యారు సమయానికి గారు చెప్తున్నా సైమన్ గారికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయాన్ని దేవుడు మనందరికీ కూడా గొప్ప సమయాన్ని ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రేపెల్లి వాసులందరికీ కూడా మరి యేసయ్య నామములో వందనాలు. వందనాలు ఎలా చెప్పాలమ్మ తల్లి? రేపెల్లి వాసులు ఎవరు ఇక్కడ? మా ఊరు రేపెల్లి అన్న వాళ్ళందరూ చేతులు చేయి పైకెత్తుంటే మా ఊరు రేపెల్లి అన్నవాళ్ళు. మీది రేపెల్లా అంటే ఈయన ఎక్కడంటే అక్కడ ఇన్వాల్వ్ అయిపోతారు అండి. మరి జాగ్రత్త, ఆయన చేయి పెడతాను మా ఊరు అంటున్నాడు. ఆయన ఊరు కాదు, మా ఊరు అని చెప్పడం. అందరూ చేయి పైకెత్తుండే చేయి, అందరూ చేయి. రేపెల్లి వాళ్ళు అందరూ కూడా దేవుడికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా హల్లెలూయా. మంచిది, రేపెళ్ళే మీరే. హల్లెలూయా. రేపెల్లి వాసులు మీరు. రేపెల్లిలో దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వించాలని దీవించాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం. రెడ్డి బాబు స్లో. దేవుడికి మహిమ కలిగింది కాక. మంచిది. మరి దేవుని మహాప్రభు చేత మరి మేము రక్షణ మార్గ సువార్త గాస్పెల్ టీం ద్వారా మేము దేవర్ నుండి అలాగే జల్లి కాకినాడ, మరి జల్లి కాకినాడ, కాకినాడ, అలా పెద్ద కాకినాడ, జల్లి కాకినాడ ఒకటి, పెద్ద కాకినాడ, ఆయన బ్రదర్ కాకినాడ నుంచి వచ్చారు కదా. అలాగే గుడు, తాటేబుల్ గుడు, భీమవరం, ఇంకా మరి చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి అట్టగట్ల ఈ ప్రాంతాల నుండి మేమందరం ఒక ఉద్దేశంతో ఇక్కడికి రాగలిగాం. దేవుడికి స్తోత్రం. అందుకు దేవుడు ఒక ఉద్దేశంతో మీ దగ్గరికి పంపించాడు. తల్లి వినాలి మా మాటలమ్మా. మేమందరం కూడా అక్కడికి ఎందుకు వచ్చామంటే మరి ఒక మంచి ఉద్దేశంతో వచ్చాం. ఏ ఉద్దేశంతో వచ్చాం? మంచి ఉద్దేశంతో వచ్చాం. ఆ ఉద్దేశం ఏంటంటే దేవాలయం ఇక్కడికి రావడానికి మంచి ఉద్దేశంతో వచ్చాం అండి. ఒక మంచి ఉద్దేశంతో, మంచి తలపుతో మేము ఇక్కడికి రావడానికి చాలా బాధపడ్డాం, చాలా కష్టపడ్డాం అంటే ఆగిపోయి ఇంకా ఈ సైడ్ రేపెళ్ళే రాలేము అన్నంత పరిస్థితులు వచ్చినాయి. అయితే ఆటో రాదు అని చాలామంది ఇటు నుంచి వచ్చే వాళ్ళు చెప్పారు. ఆటో మా అటు సైడ్ వెళ్తాయ్యా, మా ఊరు వెళ్తాం, ఎందుకంటే కొండలో అది చాలా దారుణంగా ఉంది రోడ్డు అంటే. నిజంగా మేము కొంత చూసి భయపడి అక్కడ ఆగిపోయాం. కానీ దేవుడు మరలా ఏంటో మీ పట్ల ఒక మంచి ప్రేమ కలిగి ఆయన మా మనసులో ఒక విషయాన్ని నాటాడు. ఆ విషయాన్ని నేను ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్నాను. దేవుడికి స్తోత్రం. ఇక్కడికి రావడానికి మాకు అవకాశం లేదు, కానీ అవకాశం లేకపోయినా సరే దేవుడు మేము అవకాశాన్ని కల్పించుకుని ఆటో దిగిపోయి ఆటో గెంటుకుంటూ అండి, బండి ఉన్నా సరే బండి గెంటుకుంటూ మీ దగ్గరికి రాగలిగాం. అంటే ఎందుకు రాగలిగామంటే దేవాది దేవుడైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తే ఈ సృష్టి అంతటి సృష్టించిన దేవుడే అండి. ఈ సృష్టి అంతా ఎవరు సృష్టించారమ్మా? దేవుడు సృష్టించాడు. దేవుడికి స్తోత్రం. ఆ దేవుడే ఈ సమస్తాన్ని తన నోటి మాట చేత మరి కలగజేశాడు. కలగజేసి దేవుడు ఏం చేశాడంటే తన నోటితో మరి అఖిల బ్రహ్మాండాన్ని, భూమి, ఆకాశాన్ని, నక్షత్రాన్ని అన్ని కూడా దేవుడు తన మాటతో చేశాడు. కానీ మనల్ని ఎలా చేశాడంటే చేతులతో చేశాడు. ఎలా చేశాడమ్మా? మనిషిని ఎలా చేశాడు? మట్టిని తీసి తన చేతితోటి బొమ్మను చేసి బొమ్మకి ముక్కులోండి అని గాలి వదిలాడు. అప్పుడు అందుకని మన ముక్కు అంటే గాలి తీస్తాం, గాలి పీల్చుకుంటే గాలి వదులుతాం కదా. ఎక్కడి నుంచి పీలుతాం గాలి? కదా, ముక్కు నుంచే కదా. అప్పుడు దేవుడు నాసిక రంధ్రాల ద్వారా అంటే ముక్కులోండి గాలి పీలుస్తాం, గాలి వదిలి పెడతాం. కనుక ముక్కు దెబ్బడేస్తే మనం ఏం చేస్తాం? ఆవిరి పట్టుకుంటాం, మిరియాలు టీ తాగుతాం, లేదా ఈ రకరకాలుగా చేస్తాం. ఎందుకంటే ఆ గాలి ఆడకపోతే మన ప్రాణం ఆగిపోయే ప్రమాదం ఉంటుందని. కాబట్టి అలాగే దేవుడు మనందరినీ మరి మంచి ఉద్దేశంతో తన పోలికలో, తన రూపంలో చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడు? ఆయన తన రూపంలో, తన పోలికగా. ఎలా ఉంటాడు దేవుడు అంటే నీకులాగా నాకులాగానే ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. ఎలా ఉంటాడు దేవుడు? మనందరిలాగా ఉంటాడు. మనం ఎలా చూసినా సరే ఆయన రూపంలో, ఆయన పోలికలో చేసుకున్నాడు. పొట్టిగా చేసినా సరే, పొడగ్గా ఉన్నా సరే, ఏంటి నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా ఆయన అందరినీ కూడా ఆయన తన బిడ్డలుగా అంగీకరించాడు. దేవుడికి స్తోత్రం. మనందరం ఆయన పిల్లలం కనుక ఆయన పిల్లలం కాబట్టి దేవుడు రోజున ఏం చేశాడంటే మరి మనందరినీ కలుసుకోవాలని దేవుని కుమారుడిగా యేసయ్య
మరి మరియమ్మ గర్భంలోకి వచ్చాడు. పరిశుద్ధాత్మ చేత మరియమ్మ గర్భంలోకి ఎందుకు వచ్చాడంటే మనందరినీ కలుసుకోవాలని వచ్చాడు. ఎందుకు వచ్చాడమ్మా? మనందరినీ కలుసుకోవాలని. యేసయ్య ఈ లోకానికి మరియమ్మ గర్భంలోకి పరిశుద్ధాత్మ ద్వారా మానవ జన్మగా, అంటే మనలాగా దేవుడు ఎలా మారాడు? మనలాగా, అంటే రక్తమాసాలు ఎలా ధరించుకున్నామో అలాగే దేవుడు కూడా మరి కుమారుడికి లోకాలని రక్తమాసంలాగా ధరించుకుని మన కొరకు వచ్చాడు. ఎందుకు మన కొరకు వచ్చాడు? మనల్ని ఎందుకు కలుసుకోవాలనుకున్నాడంటే మరి దేవుడు మనల్ని చేసినప్పుడు మంచిగా చేశాడు, పరిశుద్ధిగా చేశాడు. అయితే అపవాదైన సాతాను ఏం చేశాడంటే దేవుడి నుండి మనల్ని ఏం చేశాడంటే దూరం చేసేసాడు. దూరం ఎలా చేశాడు? మనల్ని దేవుడి నుండి దూరం చేశాడు సైతాను. ఆ అపవాది దేవుడి నుండి దూరం చేయటం వల్ల ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేకుండా మనల్ని ఎలా చేశాడు తెలుసా? ఆదమ్మ వాళ్ళని దేవుడు ముందు ఏదైనా తోటలో ఉంచాడు. ఎక్కడ ఉంచాడమ్మా? ఏదైనా తోటలో ఉంచాడు. మీ ఊర్లో చాలా తోటలు ఉన్నాయి కదా, అలాగే దేవుడు ఈ సృష్టిలో మరి ప్రారంభంగా ఒక తోట ఉంది, దాని పేరు ఏదేను తోట. ఆ ఏదైనా తోటలో ఆదామవ్వలు ఉన్నారు. ఆదామవ్వలు మరి దేవుడితో చక్కగా అనుబంధం కలిగి ఉన్నారు. ఓరోజు సాతాను చూసి వారలేక వాళ్ళ సంతోషంగా ఉండటం, మరి దేవుడు మనము కలిసి ఉండటం వల్ల సంతోషంగా ఉండటము సైతాన్ని చూసి వారలేకపోయాడు. కొన్నిసార్లు చూసారా, మనం సంతోషంగా ఉన్నాం, కొంతమంది వారలేరు కదా. కొంతమందికి మనం సంతోషంగా నవ్వుతూ ఉన్నాం అనుకో, చాలా మంది ఎక్కువగా కుళ్ళిపోతారు కదా. అలాగే సైతాన్ని కుళ్ళిపోతూ ఉండేవాడు, చూడలేక ఉండేవాడు, సహించలేకపోతూ ఉండేవాడు. అప్పుడు ఏం చేయాలి తెలుసా? దేవుడు అన్నాడు, మీరు అన్ని పూజించండి, మీకోసం అన్ని చెట్లు అన్ని ఫలవృక్షాలు ఉంచాను, కానీ నేను 2 ఫలవృక్షాలు పెట్టాను, ఆ ఫలవృక్షాలు మాత్రం మీరు తినొద్దని చెబితే అప్పుడు సైతాన్ గడు ఏం చేయాలి తెలుసా? వీళ్ళు అన్ని పండ్లు తిన్నారు కానీ వీళ్ళు పండు తినట్లేదు. ఈ పండు తినిపించాలని చేయాలంటే వారిని మోసం చేసి అపమ దగ్గరకు వచ్చి మీరు కూడా దేవుడు అంత డోళ్ళు అయిపోతారు, అందుకు దేవుడు అంత మహిమగలు అయిపోతారని చెప్పి దేవుడు ఏం చేశాడంటే మరి మీ పండు తినవట్లేదు, మీ దేవుడు ఎంత కుళ్ళుడు అని చెప్పి ఏం చెప్పారా? మీరు చూడు, మీ ఇంట్లో చిన్నోళ్ళు ఒక రకంగా చూస్తుంది, మీ అమ్మ మీ నాన్న పెద్దోళ్ళు ఒక రకంగా చూస్తున్నారని అంటారు కదా. మన ఇంట్లో కూతుర్ని ఎక్కువ చూస్తారు, మమ్మల్ని చూడలేదని కొడుకులు ఏం చేస్తారు, ఒకేసారి అమ్మ నాన్న కోపడుతూ ఉంటారు. అలా కూతురు ఏమంటుంది, ఎంతసేపు మీ కొడుకు మీద ఉంది తప్ప నా మీద లేదంటుంది. లేదా అల్లుడు ఏమంటాడు, ఎంతసేపు మీరు కూతురు మాట అన్నా నా మాట ఏం లేదు అల్లుడు అంటాడు. ఇలాగన అత్తగారు ఏమంటది అంటే కోడలు మాట అంటే మనిషి కొడుకు మాటే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎవరి బంధాలు వాళ్ళకే ఉంటాయి అంటే. అయితే మరి పిల్లలు అలాగే మరి సైతాన్ ఏం చేశాడంటే అవ్వమ్మతో చెప్పింది, అవ్వమ్మతో ఆ పండు తినొద్దన్న పండు తినిపించేసినప్పుడు వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు. ఎందుకంటే దేవుడు చేయొద్దన్న పని వాళ్ళు చేశారు. అందుకు దేవుడికి మరి కోపం వచ్చింది. అందుకు ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆ పాపం వల్ల అప్పుడు మనకేమొచ్చిందంటే ఆ ఆదమ్మలు మన మూలపితృలు, మనందరికీ మన మూలపితృలు ఎవరో మన వంశం. కొంతమంది అంటారు పిల్లలు చదువుకున్నప్పుడు అనుకునేవారు మా కోతి నుండి మనుషులు వచ్చారంటారు. ఎక్కడి నుంచి వచ్చారు? కోతి నుండి మనుషులు వచ్చారంటారు. అంటే మనందరం మన పూర్వీకులు కోతులా, మన ముత్తాతలు కోతులా అంటే కాదు. ఏమాత్రమో అలా చెప్పిన సైన్స్ ఏమైపోయింటే పిచ్చోళ్ళు అయిపోయాడు. ఎందుకంటే దేవునికి విరోధంగా మాట్లాడినాడు అందరూ ఏమైపోతారు తెలుసా? మెంటలోళ్ళు అయిపోతారు, పిచ్చోళ్ళు అయిపోతారు. వాళ్ళ జీవితంలో అంటే నెమ్మది ఉండదు, మనిషి ఎంత ఉండదు, వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి అర్థం ఉండదు, వాళ్ళు ఎలాగా ప్రవర్తిస్తారో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే దేవునికి విరోధంగా మాట్లాడిన, దేవునికి విరోధంగా ఆలోచించిన మనిషి మైండ్ సరైన విధంగా ఉండదు. కాబట్టి ఈ రోజున మరి ప్రియులరా, అయితే దేవుడు మరి అలాగున దేవునికి దూరం అయిపోయిన మనల్ని ఏం చేశాడంటే మరి కలుసుకోవాలని యేసయ్య మరియమ్మ గర్భంలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకు మన మీద ఉన్న పాపాన్ని తీయడానికి దేవుడు కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన మన పాపం నిమిత్తం ఏం చేసిండే శిలువలో మరణించాడు. దేవునికి స్తోత్రం. ఏం చేయడమా? మన పాపం నిమిత్తం అంటే దేవుడు మనల్ని కలుపుకోవాలి, మనతో సహవాసం చేయాలి, ఆయన మనం ఉండటం వల్ల మరి గొప్ప ఆనందాన్ని కలిగించాలని మనందరినీ గొప్పవారిగా చేయడానికి దేవుడు కుమారుడి లోకానికి వచ్చాడు. అందుకు ఈ రోజున మరి మేము అంత దూరం నుంచి ఇక్కడ రావడానికి చాలా కష్టపడ్డాం. పొద్దు నుంచి భోజనాలు ఆకలేస్తుంది, ఆటో గంటలకు నీరసం వచ్చింది, కళ్ళు తిరిగి ఎండకి చాలా చెమట పట్టింది, చాలా ఇబ్బంది పడ్డాం. కానీ అలాగే మేము బాధపడ్డా కానీ మీ దగ్గరికి చేరుకోగలిగాం. అలాగే యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు మన కొరకు ఏం చేసింది? చాలా శ్రమ పడ్డాడు, మన కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు, మన కొరకు అంటే అవమానపరచబడ్డాడు, మన కొరకు మొక్క మీద ఉమ్మేయించబడ్డాడు, అంటే కొరడాలతో కొట్టించుకున్నాడు. ఎందుకని? ఆయన ఎంత కష్టమైనా సరే మనల్ని కలుసుకోవాలని. దేవుడికి స్తోత్రం. అందులో మనందరం యేసయ్యని కలుసుకోవాలి. యేసయ్యని కలుసుకోవాలంటే మనం ఏం చేయాలి తెలుసా? యేసయ్య నేను పాపిని, నా పాపాలు క్షమించమని అడగాలి. ఏమని అడగాలి?
ఎందుకంటే బైబిల్ చెబుతుంది ఏ భేదం లేదు, అందరూ దేవుడి అనుగ్రహించి మహిమను పొందలేక మనందరిలో ఏమందంటే పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఆ మరణం నుండి తీర్పించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతను ఈ రోజున మరి దేవుడు నిన్ను కలుసుకోవాలని ఆశపడుతున్నాడు. అతను దేవుడు నీ దగ్గరికి రావాలని ఆశపడుతున్నాడు. అతను యేసయ్య నీ దగ్గరికి వస్తే నీ జీవితంలో ఒక ఆనందం కలుగుతుంది. అతను యేసయ్య నా దగ్గరికి రావాలన్న వాళ్ళు మీ ఆశను చూపించండి. యేసయ్య మీకు కావాలన్న వాళ్ళు అతను మీ కుడి చేయి పైకి లేపట్టండి. మీరేసై మీ ఇంట్లోకి వస్తే మీ జీవితంలో గొప్ప స్వస్థత కలుగుతుంది, మంచి మీ అందరికి ఆరోగ్యం కలుగుతుంది, మీరు గొప్ప ఐశ్వర్యవంతులు అవుతారు, మీరు గొప్ప ఐశ్వర్యవంతులు జ్ఞానవంతులు అవుతారు, మీ పిల్లలు గొప్ప ఉన్నతమైన స్థితిలోకి వెళ్తారు. అలాగే దేవుడు ఊహకందరి గొప్ప ఆశీర్వాదాలు మీకు ఇస్తాడు. కానీ గాడ్ బ్లెస్ యు. మీరు చేసి మీ అందరి జీవితంలో దేవుడు తన బలమైన కార్యాలు జరిగించి మిమ్మల్ని ఆశీర్వదించుడు గాక. దేవుడు కొద్ది మాటలు నాకు అవకాశం ఇచ్చిన మరి సోదరులకి నేను ఈ సమయాన్ని ఇస్తూ దీవిస్తూ ఉన్నాను. దేవుడికి మహిమ కలుగును గాక.